శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాం. మరి ఈ నెల 27వ తారీఖున గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలుసు. మరి ప్రధానంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎందుకు ఎన్నుకోవాలి అనే దానికి ఒక వ్యక్తిని మనం శాసనసభకు కానీ శాసన మండలికి కానీ మరి ఎన్నుకోవాలంటే తగిన అర్హతలు ఆ వ్యక్తులకు ఉన్నాయి అనేది ఒకసారి అందరం గమనించుకోవాలి ప్రతి ఓటరు. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే కుటుంబ నేపథ్యం, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే మరి చాలామందికి తెలిసిన విషయమే. విద్యార్థి దశ నుంటే మరి నాయకత్వ లక్షణాలు కానీ, పోరాట పటిమ కానీ, అదేవిధంగా విద్యార్థి నాయకుడిగా ఉంటూ మరి తెలుగుదేశం పార్టీలో కూడా రావడం జరిగింది. దీనికి ముందే మరి న్యాయవాదిగా మరి హైదరాబాద్లో కొంతకాలం ప్రాక్టీస్ చేయటం, సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల అన్ని రకాలుగా అవగాహన కలిగినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటు విద్యార్థి నాయకుడిగానే కాకుండా న్యాయవాదిగా, ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత 3 పర్యాయాలు మరి శాసనసభకి ఎన్నికవటం, ఒకసారి మంత్రివర్యులుగా చేయటం. మరి ఆయన సమయంలోనే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పొందారంటే బీజం అనేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమయంలోనే ఎక్కువగా ఇదైపోయింది. ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, మరి సంబంధించినటువంటి విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ వ్యయ ప్రయాసాలకయ్యి కొంత చదువుకునే స్తోమత లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేదో మనం ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఇంజనీరింగ్ కళాశాల స్థాపన కనుక ఉంటే కనుక ఎక్కువ మంది విద్యార్థులు ఆ ఇంజనీరింగ్లోని వివిధ విభాగాల్లో ఉన్నటువంటి విద్యని అభ్యసించి తద్వారా ఉపాధి పొందటానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో ఆయన మరి ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకి కృషి చేయటం, స్వయంగా కూడా స్థాపన చేయటం, ఎంతోమందికి ఉపాధి కల్పించటం, అంతేకాకుండా విద్యార్థులు కూడా భావి భారత ఇంజనీర్ పౌరులుగా కూడా తీర్చిదిద్దే దాంట్లో ఉన్నారు. మరి ఆయన మీద రాజకీయంగా మరి సౌమ్యులుగా ఉంటూ ఏ పని అయితే అప్పగించారో చిత్తశుద్ధితో చేసే మనస్తత్వం. మరి గత 5 సంవత్సరాలు కూడా మరి తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మొన్న మేము విన్నాం మీటింగ్లో, మరి చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అవసరమైనప్పుడు పార్టీ పటిష్టతకు కానీ నాయకుల యొక్క మనుగడకు కానీ అవసరమైనవన్నీ కూడా హైకోర్టు పరంగా కానీ మొత్తాన్ని కూడా విలువైనటువంటి సమయాన్ని మరి ఆ కేసులు పరిశీలనలకు కానీ ఫైలింగ్కి కానీ వాటన్నిటికి కూడా సహకరించారని, ఇప్పుడు కొన్ని విషయాలే మనం మాట్లాడుకొని అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తాను. ఒక నాయకుడి దగ్గర నాయకత్వ లక్షణాలు ఉండి ఇచ్చిన పదవిని సక్రమంగా గతంలో వాటన్నిటిని నెరవేర్చారు కాబట్టి మరి ఇచ్చినటువంటి పదవులకి ఇవన్నీ తీసుకొచ్చి తన యొక్క అనుభవాన్ని రెట్టింపుగా చేశారు కాబట్టి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి. శాసన మండలిలో మరి పెద్దల సభ అని అంటారు, మనందరికీ తెలిసిన విషయమే. మరి వాటిట్లో ఇలాంటి విద్యావంతులు, మేధావులు ఉండాల్సినటువంటి స్థానం శాసన మండలి కాబట్టి మరి ఈ నెల 27వ తారీఖు జరగబోయే మరి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుని మీరందరూ వీటన్నిటిని పరిశీలించి ఇంకా ఇతరుల ద్వారా కూడా మీకు అనేక విషయాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా మరి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వ్యక్తులు కాబట్టి, అర్హత కలిగిన ఓటర్లు కాబట్టి వాటన్నిటిని ఒక విద్యావంతుడు, మేధావిని మరి విద్యారంగానికి ఇవన్నీ తీసుకొచ్చి మరి ఇలాంటి వ్యక్తులు మరి నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి కూడా కృషి చేసే వ్యక్తులు కాబట్టి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, వీటన్నిటిని కూడా పరిశీలించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను.